నీకు రెడ్ కలర్ అంటే ఇష్టమని మీ ప్రియమైన అన్నయ్య సెలెక్ట్ చేసి తెచ్చారు, ఓకేనా? ఏమండి? నేను స్నాక్స్ ఐటమ్స్ కొన్ని తెచ్చాను, ఇంకా కావాలి. చాలు. అశ్విన్ క్యాజువల్ గా వచ్చి పోతానని నాతో చెప్పాడు. అదిగో వచ్చేసారు. ఒక నిమిషం ఇప్పుడే వస్తా. బావా, నువ్వెక్కడికి వెళ్ళావు అరవింద్? ఫోను తీయలేదు. నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వాడు అర్జెంటుగా రమ్మంటేను. అలాంటప్పుడు దియాతో నేనే చెప్పి వెళ్లాల్సింది. తనకి మీరే ఇవ్వండి. అదిగో వాళ్ళు వచ్చేసారు, చూడండి. ఇది అక్కడ పెట్టు. Was she expecting such a bad result? Yeah, I'll do that. హలో. మీట్ మై ఫేవరెట్ అంకుల్ అరవింద్ కరుణాకర్. హాయ్. Hello. ఇంకా నయం అజయ్ చిన్న విన్లా. ఎప్పుడు మీ గురించి చెప్తుంది. అందులో మంచిగా మాత్రం తీసుకో. ఓకే. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఫోన్. నానా నానా ఫోన్. ఇది మా నాన్నగారు డిజైన్ చేసింది. ఆ రోజు రండి. కమ్. పేర్పిట్లు అవి ఉండేవి కాదు కదా. కొంచెం పైకెత్తు. ఓకే. అయ్యో దియా పిల్లి చిన్నానక్క. తెలుసు. హాయ్. హాయ్. చిన్నాన్న. నేనే తీయాలి కదా. దియా, హెల్ప్ మీ ఫ్రేమ్ ఇట్. ఓకే. ఇది చూడండి. బాగుందా? బాగుంది. నైస్ పిక్. నేను మీకు పంపిస్తాను. రింగ్ ఎక్స్చేంజ్ అవగానే వెంటనే వెళ్ళిపోతారా? యా. నా ఫోన్ ఏది? షాపింగ్ టుమారో. యా వీ హ్యావ్ ప్లాన్స్. డిసైడ్ చేయలేదు. మేక్ షూర్ యూ గెట్ ఎవ్రీథింగ్. ఎస్. ఓకే. By the way, you look completely homely in Hyderabad. వాళ్ళకి Sure. Come, let's go. ఓకే.
చంద్రమౌళి. కేపీ చంద్రమౌళినా? అవును. ఇంతకుముందు ఇక్కడ బాడుక్కుండేవారు. ఇది మా ఇల్లు. నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం. మీరు చంద్రమౌళి గారికి? నాకు ఎప్పటి నుంచో ఆయన పరిచయం. ఆ, ఇప్పుడు కొద్ది రోజులుగా టచ్లో లేను. అడ్రస్ కోసం వెతికితే ఇదే ఇచ్చారు. ఆయన గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అయ్యో, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానే. ఆయన కోసం వెతకని చోటంటూ లేదు. రండి. మీనాక్షి, ఆయన నెంబర్కి ఫోన్ చేసి చూసాం, దొరకలేదు. మన చంద్రమౌళి గారికి ఈయన ఫ్రెండ్ అంట. పేరు ఆనంద్. ఆనంద్. నేవీలో మీకు పరిచయమా? లేదు, మేము అక్కడ మీట్ అవ్వలేదు. హైదరాబాద్లో మీట్ అయ్యాం. నేను అనుకున్నాను మీరిద్దరు ఒకే బ్యాచ్ అయ్యే అవకాశం లేదని. రెంటెడ్ అగ్రిమెంట్లో ఆయన అడ్రస్ ఉంటుంది కదా. అగ్రిమెంటా? అది ఆయనతోనా? సాక్షాత్ ఈ ఈశ్వరుడే పంపిన ఆయనతో అగ్రిమెంటా? మేము ఒక్క పైసా కూడా ఆయన దగ్గర బాడుగు తీసుకోలేదు. మాకు అబ్బాయి పుట్టినప్పుడు ఈవిడికి 43 ఏళ్ళు, నాకు 46. 6 దేవాలయాల్లో చంద్రమౌళి గారు మా కోసం పూజలవి చేశారు. అదో ఆ రోజు తీసుకొచ్చి పెట్టిందే అది. 10-15 ఏళ్లుగా ఏ డాక్టర్ వల్ల సాధ్యం కాలేదు. ఆ ఈశ్వరుని కృప వల్ల ఆయన సాధ్యం చేసి చూపారు. ఏంటిది? నేను టీ తెస్తాను. పిల్లలు కావాలంటే ఒక ప్రాయం వచ్చాక మా మధ్య ఒక అట్రాక్షన్ ఉండాలి కదా. దానికోసమే ఇలాంటి పూజలు పునస్కారాలు చేయాలి. ఎంత డబ్బు తీసుకున్నారు వీటన్నిటికీ? యాక్చువల్లీ నేను ఒకటి కొందామని. డబ్బుతో కొనగలమనుకుంటున్నావా ఆ ఈశ్వరుని అనుగ్రహాన్ని? ఏదేమైనా అఫోర్డ్ చేయగలవా అని తెలియాలి కదా. మాకు 4-5 లక్షలై ఉంటుంది. 10 అయినా ఇచ్చేవాళ్ళం. పిల్లల కంటే డబ్బే ముఖ్యం కాదు. ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు? 3 ఏళ్ళు అవుతుంది. మేము విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఈ ఇంటికి బాడుకొచ్చారు. ఆ తర్వాత ఈశ్వరుని దయ వల్ల నేవీలో చేరారు. యాంజాల్లో ఎక్కడో ఉన్నారని విన్నాను. మేం కూడా అక్కడికి వెళ్ళి విచారించి చూసాం. మా సమస్యకో పరిష్కారం చూపి అనుగ్రహించి ఎటో వెళ్ళిపోయారు. అలా నమ్మటం మాకు ఓదార్పునిస్తుంది. ఈ కేసు ప్రూవ్ అయితే 5 ఏళ్ళు శిక్ష పడుతుంది నాకు, అన్నయ్యకి. అది మా ఫ్యామిలీలో అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత నిన్ను, మనల్ని. I know. But Arvind, I've learned a lot from you. One mistake. అందుకని జాబే డిజర్వ్ చేద్దాం అనుకున్నాం ఒక ఆఫీసర్వి. That's what made you special. That's why I fell in love with you. What's more important? Our happiness or freedom of an innocent man? Arvind, stop. Arvind!
it, please. Arvind, no. You're not a damn police officer anymore. సార్ మీకే ఫస్ట్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. నిశ్చితార్థానికి నేను రాలేకపోయాను. గ్రాండ్గా జరిగిందని మీ తమ్ముడు చెప్పాడు. రాత్రి 11 గంటలకు వచ్చి లీవ్ క్యాన్సిల్ చేసుకుని రీజాయిన్ అవుతానన్న వ్యక్తిని నేను మొదటిసారి చూశాను. సిటీలో ఎక్కడైనా జాయిన్ అవుతామని అడిగితే మల్కాజ్గిరికి వెళ్తా అన్నాడు. అక్కడున్న ఎస్ఐ మహేష్ సిటీలోకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కావాలని అడిగినందువల్ల అది సులభమైంది. ఉదయం డ్యూటీలో జాయిన్ అవటానికి వెళుతూ నన్ను కలిసే వెళ్ళాడు. నువ్వు తిరిగి జాయిన్ అయినట్టు ఎవరో చెప్తే విన్నాను. వెరీ గుడ్. బందరు, కృష్ణా జిల్లా. రేపు ఉదయమే జాయిన్ అవ్వాలి. నువ్వు వెళ్ళినప్పుడే అక్కడ ఎస్ఐ రిలీవ్ అవుతాడు. నువ్వు ఇవాళ బయలుదేరు. చాలా దూరం వెళ్ళాలి కదా. ఇక్కడ డ్యూటీ చేయలేనంత దూరం. ఇక్కడ వర్క్ చూసుకోవడానికి మనుషులు ఉన్నారు. ఆ పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేసి వెళ్ళు. డిపార్ట్మెంట్కి కొన్ని రూల్స్, ఎథిక్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మధు పెళ్లికి నువ్వేం రానక్కర్లేదు. ఎవరు పిలిచినా రావద్దు. ట్రాన్స్ఫర్ చేశారా బందర్కి. ఏంటి సార్ వచ్చి రాగానే? ఇందులో 5 ఉన్నాయి. ఒకటి నీ షాప్కి అంటించు. మిగతావి ఎవరు లేని టైం చూసి ముఖ్యమైన స్పాట్స్లో అంటించు.
ఓ వ్యక్తి వచ్చి ఇది నీ షాప్ కంటించుకోవచ్చా అని అడిగాడు. మిగతా స్పాట్స్ గురించి నీకు తెలియదు, నువ్వు చూడలేదు కూడా. ఎవరు వచ్చి అడిగినా ఇలాగే చెప్పాలి, పోలీసులైనా. హలో హలో సార్, నేనే పోచమ్మపేట నుంచి మాట్లాడుతున్నాను. చంద్రమౌళి సారే కదా? అవును సార్, నాకు పెళ్ళయి 8 ఏళ్ళు అవుతుంది. చాలా మందిని కలిశాను. నాకేదైనా మందిస్తారా సార్? పేరేంటి? పరమేశ్వరరావు సార్. సార్, మల్కాజ్గిరికి వచ్చాను ఓ 2 సంవత్సరాల ముందు. అలాగా? నాకు తెలియదు సార్. హత్య చేయబడ్డ మార్టిన్ సార్కి బాగా తెలుసు. అది అలా ఉంచండి. ట్రీట్మెంట్ ఎలాగా? ఆయుర్వేదం, హోమియోపతి రెండిట్లో ఒకటేగా? కాదు, పిల్లలు పుట్టడానికి కొన్ని పూజలు మంత్రాలు ఉన్నాయి. నేను డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తాను ఏం చేయాలని. మర్చిపోకండి సార్. నీకెంతమంది పిల్లలు? 3. చాలరా? చాలు. అయితే వెళ్ళు. 2-3 చోట్ల అంటించున్నారు. మొదటిది సింహాద్రి హోటల్ దగ్గర. మన వాళ్ళు వెళ్ళి విచారించినప్పుడు ఎవడో ఒకడొచ్చి ఇచ్చి వెళ్ళాడని ఆ కొట్టువాడు చెప్పాడు. అంతకంటే గట్టిగా విచారించడానికి మన దగ్గర ఎటువంటి కారణం లేదుగా. కానీ ఫోన్ నెంబర్ మాత్రం అరవింద్ పేరునే ఉంది. ఆ మహేష్ కూడా పాత ఫైల్ని కెలగడం మొదలుపెట్టాడు. సార్, అరవింద్తో మీరు ఒకసారి మాట్లాడి చూస్తే. ఎందుకు? మాట్లాడాల్సిందంతా మాట్లాడేశాను. లేదు సార్, అతనిది ఊరికే వదిలిపెట్టేలా లేడు. కృష్ణా జిల్లా నుంచి ఏ ఎంక్వైరీకైనా బయటికి రావాల్సిందేగా. కొంచెం డిసిప్లిన్ నేర్పించమని వాడి సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు. అది కాదు సార్, ఈ విషయం బయటికి పొక్కితే మన పద్మనాభం గారి విషయం జ్ఞాపకం ఉంది కదా. మనిషిని మార్చి ఒక సాధారణమైన లాకప్ డెత్ అనే పేరుతో అలా టార్చర్ చేయడం చిన్న విషయమేం కాదు. టోటల్ ఫ్యామిలీయే సూసైడ్ చేసుకుంది. ఆయన మాత్రమే కాదు, ఇటువంటి కేసులో ఇరుక్కున్న వాళ్ళ లైఫ్లన్నీ ట్రాజడీగానే ముగుస్తాయి. అవును సార్, మీడియాకి ఒక చిన్న డౌట్ వచ్చినా ఆ తర్వాత మనం ఏం చేయలేం. నాకు వచ్చే పెన్షన్తో ఎలాగోలా నెట్టుకొస్తున్నాను సార్. బైపాస్ ట్రీట్మెంట్ అంటే ఎంతో బాధపడుతున్నాను. ఇంకో అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. మా అబ్బాయి చదువు ఇంకా పూర్తి కాలేదు. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. కాలింగ్ బెల్ మోగినా, ఫోన్ రింగ్ అయినా గుండెలు అదురుతున్నాయి. ఏయ్, ఏం కాదు మల్లన్న, నేనున్నాను కదా. సీతారాం సార్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ యూ. కోర్స్ డిస్కంటిన్యూ చేస్తావా లేదా అని. ఐ డెంట్ సే ఎనీథింగ్. అక్కడ ఎలా ఉంది క్లైమేట్? మాకెక్కడైనా ఒకే క్లైమేటే ఉంటుంది. ఎక్కువ రోజులు ఎండలు, మధ్యలో ఎప్పుడైనా వర్షం. గెటింగ్ యూస్ టు ఇట్. సీతారాం సార్తో టేక్ యూర్ టైమ్. ఐ థింక్ యూ నీడ్ ఇట్. సార్, నేను ఒక అతన్ని లవ్ చేశాను సార్, గాఢంగా లవ్ చేశాను. సార్, ఈయన ఎస్ఐ గారు, ఆయనతో చెప్పు. సార్, ఇప్పుడే ఇంత చెప్తున్నాను సార్. నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను సార్, చాలా చాలా ఇష్టపడ్డాను. ఇదిగో ఇందులో చూడండి, ఆయన పంపించిన మెసేజ్లు ఉన్నాయి. 1200 మెసేజ్లు ఉన్నాయి సార్. ఇది చూడండి సార్. ఐ విల్ కమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ విత్ యూ. ఇలాంటివన్నీ పంపించే చివరికి ఆ మనిషి. మీ పేరేమన్నారు? ఝాన్సీ. పెళ్ళైందా మీకు? మొగుడు వదిలేసిపోయాడు. ఇతని వైఫ్ చనిపోయింది. నెల్లూరు ఈబీలోనే వర్క్. దీపక్ అతని పేరు. అక్కడ మంచిళ్ళు తీసుకుంటానని చెప్పి నా దగ్గర 50,000 అడిగాడు సార్. అడగగానే నేను ఇచ్చేశాను. ఒకే వారంలో ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు సార్. ఇదిగో సార్ ఆ ఇంటి ఫోటో. అక్కడ పని జరుగుతోంది. గృహప్రవేశము పెళ్లి ఒకేసారి చేసుకుందాం అన్నాడు సార్.
తర్వాత 10 రోజుల క్రితం ₹1,00,000 కావాలని అడిగాడు. అది ఇచ్చిన తర్వాత ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మీరు అతన్ని చూడనే లేదా? లేదు సార్, చాటింగ్ లోనే పరిచయం అయ్యాడు. వచ్చే 25వ తారీఖు నా బర్త్డే రోజు నేరుగా వచ్చి కలుస్తానని చెప్పాడు. నేను 4-5 ఫోటోలు అతనికి పంపించాను సార్. సార్, నా గాజులు చైను తాకట్టు లేదు, పెట్టి సరిగ్గా పంపాను సార్. వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు. కష్టపడి సంపాదించి కొనుక్కున్న నగలు సార్. వెంటనే నెల్లూరుకు వెళ్ళి విచారించండి సార్. నా డబ్బు మీరు ఇప్పుడు ఎలాగైనా ఎక్కడున్నారు? నాకు వచ్చేలా చేయండి సార్. సార్, వడ్డీ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్. అతను దొరకపోయినా పర్వాలేదు, నా డబ్బులు ఎలాగైనా నాకు వచ్చేలా చేయండి సార్. మీకు నోరు మూయవే. ముక్కు మొహం తెలియని ఎవడో ఒకడికి ₹1,00,000 డబ్బు ఫోటోలు పంపించి ఈ ఏడుపెందుకు? ముజీబ్, బాపా ఇది మహిమగల బంగారం అని అతను చెప్పాడు. 6 మాసాలు ఇంట్లో ఉంచుకుంటే పిల్ల పెళ్ళవుతుందని చెప్పినప్పుడు నేను దాన్ని నమ్మి మోసపోయాను. 2.5 లక్షల డబ్బు తీసుకొని నగలు తెచ్చిస్తానని చెప్పి పారిపోయాడు. వడ్డీకి తెచ్చిచ్చాను సార్. క్యాష్గానే కదా ఇచ్చావు? అవును సార్. వాడిని చూస్తే ఎవరికి అనుమానం రాదు సార్. అంత మంచివాళ్ళ కనిపిస్తాడు. ఇక్కడ మా ఇంటి మేడపైన కొన్నాళ్ళు అద్దెకున్నాడు సార్. వాడి అడ్రస్ ఏదైనా ఉందా? సనత్ నగర్ వాడిని మాత్రం తెలుసు. ఐడి కార్డు కూడా చూపించాడు. దాన్ని నకలు తీసి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు అప్పుడు రాలేదు. ఆల్వాలో గది తీసుకొని ఉంటున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళేసరికి పరారైపోయాడు. అది చనిపోయిన మార్టినిలే కదా? అవును సార్. ఇంత దగ్గరగా ఉన్నప్పుడు అతనికి బాగా తెలిసినవాడే అయి ఉంటాడు కదా చంద్రమౌళి? ఎందుకు తెలియదు సార్, నేనే కదా పరిచయం చేశాను. వాళ్లకు పిల్లలెవరూ లేరు, సంతానం కోసం పరిహార పూజలు చేస్తానన్నప్పుడు నేనే మార్టిన్ సార్కి చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అందుకోసం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బు లాగేశాడు సార్. వాడు మోసగాడని తెలుసుకునే లోపు ఆ మురళివాణ్ణి చంపేశాడు కదా. శవాల్ని పుడుతున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు సార్.